అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కొత్త ఇకమతులతోనే మలి సర్కారు చూపెడుతుందట జోరు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రాలు సార్ వేస్తుండట మార్గము. ఏపీ సీఎం సారు భూలోకంలో దించుతాడట దేవలోకంలో ఉన్న స్వర్గం. కొందరు చేయంగా రాను రాను వెనకకైతుందట అసలు మీడియా. డూప్లికేట్ విలేకరులతోనే నడుస్తున్నదట ఇప్పుడు అంతా సోషల్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలే పోనీయరట ఒక్క సుక్క కృష్ణా నీళ్లు. చెప్పుడేనా చేయిపట్టేలా చేతల్ల చూపరా అంటుండ్రు చూసినోళ్ళు. కేసీఆర్ కిట్టు వెనక దాగి ఉన్న కథ చెప్పుకుంటొచ్చింది సబితమ్మ. మాజీ సీఎంను అస్సలికే మరిచిపోదట తెలంగాణలో ఉన్న ప్రతి అమ్మ. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు బిరాన్నే ఆడవిల్లలకు స్కూటీలు ఇస్తామంటున్నాడు. ఇట్లా ఏలుబడిలకు రాకముందు నుంచి వచ్చినాక కూడా ఇదే మాట చెప్తున్నాడు. కానీ ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సార్ ఇచ్చింది లేదు. బడికి కాలేజీలకు వెళ్ళే మహిళా స్టూడెంట్లు తీసుకుంది లేదంటారా? ఎప్పుడు ఇస్తాడు అరుచుకుందాం పారి. అయ్యా ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చే ప్లాన్ ఉన్నదా? ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. ఎలక్ట్రికల్ వాహనాలు కొనుక్కునేటోళ్లకు మంచాపరే పెట్టిర్రు. కానీ మరి మహిళలకు మీరు ఇస్తామన్న స్కూటీల ముచ్చటేంది సారు? కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మీరు ఇద్దామని ఆలోచన చేస్తుంటే ఇంత ఆలస్యం అవుతున్నదంటే ఇంకా ఆచరణలో పెట్టే వరకు మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా? అయ్యా మలి ముఖ్యమంత్రి గారు, మీ ముచ్చట ఎట్లున్నదంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెలు దాటాయి అన్నట్టే ఉన్నది. ఇక ఇట్లా మాటల్లో చెప్పుడు బంద్ చేయండి. ఇచ్చేటప్పుడే డైరెక్ట్ చెప్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఇట్లా గడికి ఊరిస్తే రాను రాను మీ మాటలను జనం నమ్మని కాడికి వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. స్వర్గంలో ఎట్లుండదో డిట్టో మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి రాజధానిని ముఖ్యమంత్రి చంద్రాలు సారు చేయబోతున్నాడట. అగో స్వర్గం అనేది చచ్చినాక పుణ్యాత్ములు మాత్రమే పోయి చూస్తారా అంటారు. కానీ బతుకున్న చంద్రాలు సారు కూడా చూసిండా ఏం కథనే అంటే ఆయన మాటలనే ఇనుండ్రి. అయ్యా నారా చంద్రాలు సారు, ఇక మీ నరకుడు సురువు చేయండి. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి 1 నిమిషం నమస్కారం పెడతాను. ఇనరా అంటే సారు అక్కడ ఉంది అని చూపిస్తున్నాడంటే ఆడికి పోయి చూసి వచ్చిండా ఎట్లా? అందుకే స్వర్గం నక్ష ఏపీల మక్కి దించాలని ఎంకన్న దేవునికి నిమిషం మొక్కుకున్నా అని చెప్పబట్టే. నిమిషం మొక్కితేనే స్వర్గాన్ని దేవుడు భూమి మీదకి దించితే దినం స్వామివారికి మొక్కుకుంటూనే ఉంటే దేవలోకాన్ని మొత్తం భూలోకంలో దించుతాడేమో అనిపిస్తలేదు. ఇంకా అన్నాడు ఇనుండ్రి. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. అయ్యా చంద్రాల సారు, మీరు అమరావతి రాజధానిని దేవతల స్వర్గం చేస్తామంటారు. ముద్దుగానే ఉన్నది. చేయంగా ఎవరొద్దన్నారు, చేయవలసిందే కూడా. అదనకంటే మొదలు మీరు కొన్ని చేయవలసినవి ఉన్నాయి. ముందుగాల మీరు అడవులకు తొవ్వలు సాపు పోయించుర్రి, పల్లెలకు రోడ్లు చేయించుర్రి. మీరిస్తామన్న 6 గ్యారెంటీలు పురాగా అమలు చెయ్యండి. అప్పుడు స్వర్గం లెక్క అమరావతిని చేసుడు కాదు, అమరావతి స్వర్గం లెక్క ఉన్నదని దేవుళ్ళు దేవతలు కూడా మురిసిపోతారు కావచ్చు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సోషల్ మీడియాలో అసలు విలేకరులు ఎవరో డూప్లికేట్ విలేకరులు ఎవరో అర్థం కాకుంటున్నదట. నిజాలు రాసేటోళ్ళ కంటే అబద్ధాలు రాసేటోళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో మోపైర్రట. అగో అసంటోళ్ళ భరతం బట్టి వాళ్ళ భాగవతం బరిబద్దలు చేస్తందుకు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మంచి గురం చేసిండట. ఏందంటే ఇగో ఎనుండ్రి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, ఇక తెరుముండ్రి మీ నిజాల దుకాణం. ఎలక్ట్రానిక్ మీడియాకు అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ దేర్ వ్యూస్. సోషల్ మీడియాకు లేదు. మీ సర్కార్ అధికారంలోకి వచ్చేదానికే తమరు ఈ సోషల్ మీడియాను వాడుకుంటారు కదా. అది సరేగాని మీరు చెప్తున్న సోషల్ మీడియా గురించి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారో అది చెప్పుర్రి. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. అంటే సోషల్ మీడియాలో ఉన్నట్టు చూపెట్టే ఛానల్ అన్నింటినీ పురాగా బంద్ పెడతామని చెప్తున్నారా? ఎందుకు సార్ ఇప్పుడు ఈ ముచ్చట ముంగటేసుకుర్రు? ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం.
అసలు రిపోర్టర్లు కాకుండా నకిలీ రిపోర్టర్లు పుట్టుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు ఛానళ్ళు పెట్టుకొని మీడియా అంటుంటే కూడా అసలు మీడియాలో ఉన్నోళ్లకు ఇలువయ్యని రోజులు వచ్చినాయి. అట్లా మీరు చట్టాలు తీసుకొస్తే మంచిదే. పనిల పని మీ రాజకీయం లీడర్లు కూడా పూటకు అవద్దని చెప్పుకుంటా పొద్దు గడుపుతుర్రు. అసొంటోళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటట్టు చట్టాలు తీసుకురాండి సారు. అప్పుడు మీరు కూడా అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొంగతనంగా తీసుకుపోతుర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని దోసుకపోతుర్రు. మలి సర్కారు వచ్చినాక అసలు రేవంత్ సారు పట్టించుకుంటలేడు. మొత్తం గురువు గారికి సర్ది కట్టి పంపుతున్నాడని కొందరు కార్యకర్తలు మొన్నటిదాకా కాకులోలే ఒర్రిండ్రు కదా. అయితే కృష్ణా నీళ్ల గురించి అయితే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇట్లా అంటున్నాడు. అయ్యా నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక చెప్పుర్రి. కృష్ణా నదీ జలాలని సంపూర్ణంగా మన వాటా ప్రకారం మన రైతులకి, మరి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకి, ప్రజలకి ఉపయోగించుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మరి సుక్క నీళ్లు ఇడిచిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే నీళ్లు వాడుకుంటున్నాము, మన వాటా మనకే అంటుర్రు కదా. ఎవల వాటా వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మరి ఎందుకు నీళ్లను ఆంధ్రులు అన్యాయంగా ఎత్తుకపోతుండ్రని అంటుండ్రు. మీరే బొట్టు కూడా ఇడిచిపెట్టకుండా ఒడిచిపట్టుకుంటే మొన్నటిదాకా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం రామగోస పడ్డప్పుడు కూడా కృష్ణానది నీళ్లు సాలినన్ని ఎందుకు ఇయ్యలేదు? పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు నెత్తి నోరు మొత్తుకున్న ఇడవకపోయేసరికి మీరు చెప్తున్న పాలమూరు జిల్లాలనే పంటలు ఎండిపోయి గోదలకు మేతకి ఇడిచిపెట్టిరట చేన్లన్నీ. ఆ ముచ్చట కూడా మీకు తెలిసిందో లేదో. మీరేమో ఏ జిల్లాలో పండించనంత ధాన్యం ఒక్క పొత్తుల మహబూబ్ నగర్ జిల్లాలనే పండించిర్రని అనబడితిరి. మరి వాళ్ళకు రైతు భరోసా పైకం ఇచ్చిర్రా, బోనస్ పైకం కూడా ఇచ్చిర్రా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి. ఎట్లాగో కృష్ణా నీళ్ళల్లా వాటా బరాబరు పంచుకున్నాం అంటురు కదా. వచ్చేది ఎండాకాలం, ఏడ చేన్లు ఎండిపోకుండా ఎప్పటికీ నీళ్లు వారేటట్టు చూడుండ్రి. అంతకంటే మీ నుంచి రైతులు ఏం కోరుకారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ కిట్ అనేది తండ్రి మనసుతోని ఆలోచించి తెచ్చిన పథకమట. అగో ఆ కిట్టుల తండ్రికి సంబంధించినవి కాదు, సంటి పోరగాన్లకు వేసే డైపర్ల కాడ నుంచి పౌడర్ల దాకా మొత్తం తల్లికి బాలింతకు సంబంధించినవి ఉంటాయి. తండ్రి మనసుతో ఆలోచన చేసి తెచ్చినట్టు అట్లవల కనిపించిన బాలన్న అంటే సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్తున్నది నుర్రి. అమ్మ మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడము కేసీఆర్ సార్ భజన సురువు చేయండి. ఏం నూనె వేయాలా, ఏం సబ్బు పెట్టాలా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ వచ్చి చెప్పాలా, అమ్మమ్మ వచ్చి చెప్పాలి. కానీ ఆ పాత్ర కూడా పోషిస్తూ వచ్చి చెప్పుడే కాదు, దగ్గరుండి ఓ నెల 2 నెలలు అవసరం అయితే 3 నెలలు బాలింత ఇంటికాడనే ఉండి పిల్లలకు పెయ్యంత సమరు పెట్టిన కాన్ నుంచి కాల్జేలు రాసిన కాన్ నుంచి పోడలు రాసేదాకా చూసేటోళ్ళు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నారు మేడము? నేను అడిగాను ఒకరోజు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చినారు బాగుందన్న, మరి 12,000 13,000 ఎందుకు వేయాల్సి వచ్చింది అని అడిగాను. ఒక్క మాట చెప్పాను. నిజంగా నాకు అంటే కడుపులో నుండి పీకినట్టు అనిపించింది. కడుపుల నుంచి వీకినట్ట అట్లెందుకు అనిపించే? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. అందరూ ఇంట్లో కలిగిన వాళ్ళు ఉండరు, కూలికి పోయి పనికి పోయి పని చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. నెల కాగానే పిల్ల కొంచెం నెల నిండగానే బాలింత అయినా కూడా ఆ కుటుంబంలో అవసరాలకు పనికి పోతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా పనికి పోకపోయినా ఇంట్లో నత్తను ఎవరో ఒకరు పోరుతూ ఉంటారు, పో మా పనికో ఇంకా నెల అయిపోయింది కదా అంటూ ఉంటారు. కానీ పిల్ల తల్లి ఇద్దరు 3 నెలలు రెస్ట్ తీసుకుంటేనే పిల్లకు మంచిది, తల్లికి మంచిది. ఆ 10,000 అకౌంట్లు ఉంటేనన్నా దాని గురించన్నా వాళ్ళు పనికి పోకుండా ఉంటారమ్మా అని చెప్పారు. మరి అంత మంచి ఆలోచన చేసినాక కూడా ఆడోళ్లే ఓడగొట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎందుకు మూలకు కూర్చుండబెట్టిరు? ఆ ముచ్చట కూడా మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇంటిల్లాదలను ఎంటబెట్టుకొని కొత్త కోడలను పెద్ద కొడుకును దోలుకొని పోయి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నాడట. మరి లగ్గం కాగానే కొడుకు కోడలతోని కొండకు కుటుంబ సమేతంగా వస్తా అని మొక్కుకున్నాడా అంటే అన్ని ముచ్చట్లు బట్టిసారిని అడుగుదాం పని. బట్టిసారు నామాలతోనే అట్లుంటే తాంబూరా పట్టుకొని వెంకన్న స్వామి కోసం ఎప్పుడు పాటలు పాడే తాళ్లపాక అన్నమయ్య లెక్కనే అనిపిస్తలేడు. అది అట్లుండని కానీ అయ్యా బట్టిసారు భగవంతుని దర్శనం మంచిగానే జరిగిందా? పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇంటిలాదులను తీసుకొని ఇట్లా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి పోయిండట. అయ్యా బట్టిసారు మరి ప్రజల గురించి ఏమన్నా మొక్కుకున్నారా? సంక్షేమం, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే 2 రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని
ఆ రకంగా ఆశీర్వదించమని భగవంతుడు కోరుకుంటున్నాను. చూసిండ్రా సారు కుటుంబ సమేతంగా పోయి స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా ఆలోచించి మొక్కుకున్నాడంటే ఏందన్నట్టు జనం మంచిని అట్లా కోరుకుంటున్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయినట్టు అనిపిస్తలేదు. మరి ఫ్యామిలీతోనే పోయిండు కాబట్టి పెద్ద కొడుకు మొట్టమొదలు తొలసూరు కొడుకు పుడితే నా లెక్కనే చాలా పేరుకు రావాలని తాతంతా పేరు తెచ్చుకోవాలని పెద్దరికం పెరగాలని మొక్కుకున్నాడా అంటే మొక్కుకుంటే ఆ మాట కూడా చెప్పకపోవునా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మళ్ళా పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ పెళ్లి ఎట్లుంటుందంటే ఇప్పుడు చేసుకుంటున్న కొత్త జంటల పెళ్లిళ్ళు ఉన్నాయి కదా అగో అంతకంటే బొంబాటుగా చేసుకోబోతున్నాడట. దానికి పెద్ద చుట్టమూలే మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా హాజరు పడుతున్నాడట. మల్లారెడ్డి సారు ఎవలను లగ్గం చేసుకుంటున్నాడు అంటే ఇగో ఈనుండ్రి. ఏమంట అంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 23 అట, మేడం వయసు 16 అట. అంటే 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది అఫీషియల్ కాదు కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నా అని చెప్పి అంటే ఈ లెక్కన అప్పట్లో ఏజు నిండక ముందు లగ్గం చేసుకున్న వాళ్ళకు పెళ్లిళ్ళు కానట్టేనా? అది సరేగాని ఆయన ముచ్చట చెప్పుండ్రి. అఫీషియల్ గా చేసుకుంటున్నా వారం రోజులు, అందుకే మొత్తం హల్దీ మెహందీ సంగీతు అన్ని కొత్తగా లగ్గం చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా చేసుకుంటున్నా అని చెప్పి. మల్లారెడ్డి సారు మళ్ళా పెళ్లి చేసుకుంటుండు అంటే వేరే టామనేమో అనుకునేరు. సారు అప్పట్లో పెళ్లి చేసుకున్న కల్పన మేడంనే మళ్ళా లగ్గం చేసుకుంటున్నాడట. మరి ఈ ఈడులో లగ్గం చేసుకుంటున్న వాళ్ళకు మీరేమన్నా చెప్పిండ్రా సారు? నేనేం చెప్పినట్టు మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, # మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండనే పెడతాడా నువ్వు కూడా పెట్టు అని చెప్పి పెడతానా తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కేటీఆర్ సార్ చెప్పినట్టు నివేదన చేస్తాడా? మరి మళ్ళా పెళ్లి ఎప్పుడు అంటే 14వ తారీఖు నాడట. మల్లారెడ్డి సారు మళ్ళా పెళ్లి అంటే మామూలుగా ఉండదు, ఫుల్ జోష్ ఉంటుంది అంటుర్రు. చూడాలి మరి పెళ్లి ఎట్లా జరుగుతుంది. మరి సారుకు అత్తగారోళ్ళు అప్పట్లో పెట్టినట్టే పెట్టుబోతలు కూడా మంచిగానే పెడతారా అంటే లగ్గం తర్వాత ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో ఉన్న కూకటిపల్లిల నల్ల చెరువును చెరబట్టి కుంటను మొత్తం కూడిపేసి 30 ఎకరాలు ఉన్న చెరువును 15-16 ఎకరాలకే కుదిచ్చిండ్రని ఎరకాయి హైడ్రాపేపర్ రంగనాథ్ సారే రంగంలోకి దిగి మళ్ళా భూములు వాపసు తీసుకొని దాన్ని మళ్ళా మునుపటోళ్ళనే చేసే పని పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఎట్లున్నదో చూడుర్రి, ఖతర్నాకున్నది. వరేవా డ్రోన్ కెమెరాతో తీస్తుంటే ఎట్లున్నదో చూడుర్రి. చుట్టూ రోడ్డు నడమల ఉన్న నల్ల చెరువును చూస్తుంటే కూకటిపల్లిలోనే కళాకాంతులు నిండి అందంతోనే హైదరాబాదు నడిగడ్డ మీద అలరారుతున్నట్టు లేదు. పట్టు వట్టగరాదు పట్టి విడువగరాదు పట్టి విడుట కన్నా పరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన తాత ఎన్నడో పద్యం రాసిండు. ఆ పద్యాన్ని ఇప్పుడు హైడ్రాపేపర్ రంగనాథ్ సారు ఆచరించిండేమో అనిపిస్తలేదు. పట్టిండంటే ఒకటే ఉడుం పట్టు అట్టే నల్ల చెరువు నశివ మారుస్తా కూకటిపల్లిలో ఈ కుంటకు మునుపటికల తీసుకొస్తా అన్నట్టే చేసిండేమో అనిపిస్తలేదు. పట్టు పట్టిండంటే పట్టు వదలని విక్రమార్కుని లెక్క ముంగడికి జాగిండు. చెరువు చెరబట్టిన వాళ్ళకు చెమటలు పట్టించుకుంటా కుంటలు గూడిపేసిన వాళ్ళ కూసాలు గదిలించుకుంటా మొత్తానికి ప్రభుత్వ భూమిని మళ్ళా వాపసు తీసుకుంటుండు. ఆఫీసర్ అంటే ఇట్లుండాలనిపిస్తలేదు. అయ్యా కూకటిపల్లి కాడ 16 ఎకరాల ప్రభుత్వ భూమిని చెరబట్టిన వాళ్ళ చేతులకెళ్ళి మంచిగానే తీసుకున్నారు. అట్లనే కొందరు రాజకీయం లీడర్లు కూడా ఎకరాలకు ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టిరట. వాళ్ళు కబ్జాలు పెట్టిన భూములను కూడా ఇట్లనే వాపసు తీసుకుంటే బాగుంటది. అవసరమైతే ఆ జాగాలను మీ సర్కారు పుణ్యాన ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు మీరే పెద్ద మనసు చేసుకొని ఇప్పిస్తే మీ మేలును జనం ఎన్నటికీ మరిచిపోరు. అట్లా కూడా ఆలోచన చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొందరు కాదు చాలా మంది మహిళలే చీరలు కట్టుకొని సింగులు చేతులు పట్టుకొని ఒకరికంటే ఒకరు ఎక్కువ రువడి మీద ఉరుకుతున్నారట. అగో చీరలు కట్టుకున్న ఆడోళ్లకు అక్కడి సర్కారు ఉరుకుడు ఆటల పోటీలు ఏమైనా పెట్టిందా? చీరలు కట్టుకొని ఎందుకు అంతగానం పరుగులు పెడుతున్నారో మనం కూడా చూద్దాం మరి. కొంగులు చేతుల పట్టుకొని సింగులు చేతుల పట్టుకొని జబ్బలకు హ్యాండ్ బ్యాగులు వేసుకొని ఒకరిని మించి ఒకరు ఎట్లగా పడుతుర్రో చూడుర్రి. మాలస్క మందే ఉన్నారు. ఎందుకు ఇట్లు ఉరుకుతున్నారంటే మార్చి 8 తారీఖు నాడు అంతర్జాతీయ ఆడోళ్ల దినోత్సవం కదా. అగో అందుకోసమే అందరోళ్ళ మహిళా దినోత్సవం జరుపుకోకుండా కర్ణాటక రాష్ట్రంలో ఇట్లా 5 కిలోమీటర్ల దాకా ఉరకాలని శారీ మారదాన్ని పెట్టిరట. కట్టు బొట్టు ఆచారం కూడా పాటిస్తుండ్రు కాబట్టి అందరు ఆడోళ్ళు సాంప్రదాయంగా చీరలు కట్టుకొని ఇట్లా చిట్ట ఉరికిరట. అందరు మంచిగానే చీరలు కట్టుకొని వచ్చిండ్రు కానీ ఓ 2-3 మాత్రం ఇట్లా డ్రెస్సులనే వచ్చేవరకల్లా అగో వాళ్ళను కూడా ఎందుకు అల్లకి రానిచ్చిండ్రు. అసొంటప్పుడు ఇది చీరల మారదాని ఎట్లయితుందని అట్లా కూడా కొందరు అనుకుంటున్నారట.
ఏదేమైనా కానీ ఎప్పుడు చూసినా కానీ ఒంటింటికే పరిమితం అయిపోయే ఆడోళ్లకు అట్లనే ఎప్పుడు కొలువులు చేసే మహిళా ఉద్యోగులకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రోగ్రాములు పెట్టి ఎంకరేజ్ చేస్తే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తుంటే మంచిగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఇట్లా చేస్తే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖలో ఉన్న సెలబ్రేషన్స్ అని పెద్ద పేరున్న రెస్టారెంట్ల జీఎస్టీతో సహా బిల్లు తీసుకుంటున్నారట. కానీ జీఎస్టీ మాత్రం సర్కారుకు కట్టకుండా ఇక పెడుతున్నారట. అగో జీఎస్టీ అంటే అంత ఆన్లైన్ పద్ధతులనే నడిచేది, మళ్ళీ దానికి జీఎస్టీ కట్టకపోవడం ఏందే బాలన్నా అట్లెట్లా కుదురుతుంది అంటే ఇగో మీరే చూడుర్రి. చూస్తుర్రా, ఇదే విశాఖలో ఉన్న సెలబ్రేషన్స్ రెస్టారెంట్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వ కానూన్లు పాటించుకుంటా దందా వేసుకోవాలి, కస్టమర్లకు కూడా న్యాయం చేయాలి కదా. అట్లా చేయకుండా జీఎస్టీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకొని దాంట్లో దినం జీఎస్టీ తీసుకుంటున్నట్టు బిల్లులు వేసుకుంటా కస్టమర్లు తీసుకునే ఐటమ్ల మీద ఎక్స్ట్రా 18% బిల్లులు వేసుకుంటా ఇటు కస్టమర్ల గుండు కొరుక్కుంటా అటు ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా ఎగబెడుతున్నారట. ఇట్లా 100లో 1000లో లక్షలో కాదు, ఏకంగా కోటాను కోట్ల పైకమే ఉంచుతున్నారట. అందుకే అనుమానం వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సీదా పోయి సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో చూస్తే ఏమున్నది, పైన పటారం లోన లొటారం అన్నట్టు మీదికి చూడ జీఎస్టీ తీసుకుంటున్నట్టు బిల్లులు తీసుకొని మళ్ళా రాత్రికి రాత్రే సాఫ్ట్వేర్లు ఉన్న డేటా మొత్తం ఎంటదంట డిలీట్ చేస్తున్నారట. అందుకే సర్కారు వారి లాంఛనాలతో సెలబ్రేషన్స్ రెస్టారెంట్ మీద చర్యలు తీసుకుంటున్నామా అన్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన పైకం కట్టి చేసుకోవాల్సిన దందా మచ్చిగా చేసుకోక ఇట్లా దొరికిపోవుడేంది. ఇప్పుడు ఏమాయ వాళ్ళు ఏ దందా పెట్టుకున్నా అనుమాన పడే కాడికి వచ్చే. ఇట్లా ఈ ఒక్క రెస్టారెంటే కాదు, చాలా ఇట్లనే ఉన్నాయట. అన్నిటి మీద కూడా ఐటీ ఆఫీసర్లు నజరు పెట్టిరట. అందరి బాగోతాలు కూడా బయటపడతాయి అంటుర్రు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దారు బువ్వ తక్కువ తింటున్నాడట, లంచాలు ఎక్కువ తింటున్నాడట. అందుకే అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు వల చేసి పట్టుకుంటే అడ్డం పొడుగు నిలువు దొరికితే ఆయన ఇంట్లో సోదాలు సురువు చేసిర్రు. మరి లంచగొండి పైకం ఏమైనా దొరికిందా అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా వివరిస్తాను అడుగుర్రి. సంకురాత్రికి వచ్చిన కొత్తాలుని ముంగడ గోదావరి వాళ్ళు తీరు వంటకాలు చేసి పెట్టినట్టు కట్టలకు కట్టలు 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, అట్లనే బంగారం గొలుసులు, ల్యాప్టాపులు, చేతి గడియారాలు పెట్టి పోటువ తీసుకునే మోతవారికి అవి కట్నం కింద వచ్చిన పైసలు కాదు, ప్రజలను పట్టి పీడించుకుంటా ఎంఆర్ఓ కొలువును అడ్డం పెట్టుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసుల వసూలు చేసిన లంచం పైకమట. దొంగతనం ఇంకేదో దాగదన్నట్టే అయ్యింది. ఎంఆర్ఓ కాటన్ శ్రావణ్ కుమార్ లంచగొండి భాగవతం మొత్తం పరిబద్దలైపోయింది. మొత్తం ఎన్ని కోట్లు అనుకుంటారు, అచ్చరాల 4 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టి పేదలు కలకలనుకుంటా ఇచ్చిన పైకాన్ని అన్యాయంగా దోసుకొని దాచుకున్నాడట. ఈ మోతవారికి ఉన్న ఆస్తులు ఎన్నో ఎరికేనా. కరీంనగర్లో 2 ఇండ్లు, పెద్ద కార్లు, ఒకటే అపార్ట్మెంట్లో 6 ప్లాట్లు, 4 ఓపెన్ ప్లాట్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే సారు కథ పెద్దగానే ఉన్నది. అందుకే ఏసీ బోర్లు రంగంలోకి దిగి అయ్యగారిని సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా జైలుకు సాగదోలిరు. అరే ప్రభుత్వం ఉద్యోగం అంటేనే నెయ్యగా చెయ్యాలి, పేదలకు న్యాయం చెయ్యాలి. అట్లా చేయకుండా ఇట్లా లంచాలకు మరిగినాక ఇక ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని అనుమానించకుండా ఊకుంటారా? ఇసొంటోళ్ళు చేయంగా మంచి వాళ్ళకు మచ్చరాబట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెయ్యిని నిండా నింపుకొని పోతున్న నెయ్యి ట్యాంకరు బోలరబడ్డదట. అసలే నెయ్యి పిటాన పిరముంటదా, అంత నెయ్యి ఉత్తా కండ్ల ముంగనే గారిపోతుంటే కొందరు జనం ఊకుంటారా? ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా ఉత్తగా ఎందుకు ఇడిచి పెడతాము తీసుకుపోతాము అన్నట్టే ఉంటారా? అందుకే ఏం చేసిండ్రో ఇక మీరే చూడుర్రి, చూసినాక ఏమంటారో కామెంట్లు చేయండి. కూటమి సర్కార్ ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా కొండాపురం మండలము అనంతపురం ఏరియాలకు రాగానే మరి ట్యాంకర్లో ఉన్న నెయ్యి ఎల్తిగా ఉండి అటు ఇటు కదిలిందో లేకుంటే డ్రైవర్కే వాహనం కంట్రోల్ కాలేదో ఆయనతో పోయి ఇట్లా రోడ్డు పక్కకు బోర్ల పడ్డదట. పడుడు ఆలస్యమే లేదు. ఇక ముచ్చట ఎరకయ్య చుట్టుముట్టు ఉన్నోళ్ళు మంచిగా 10-20 లీటర్లు ఉండే క్యాన్లు, పెద్ద నీళ్ళ బిందెలు, ఆఖరికి ఏది దొరకకపోతే బాత్రూంలో పెట్టిన బకెట్లు, జగ్గులు, బాటలు ఎవ్వి కూడా ఇడిచిపెట్టకుండా ఇక ఇట్లా నింపుకొని పోతుండ్రు. మరి లారీ అట్లా బాదు కొరిగిందనున్న డ్రైవరు, క్లీనరు పరిస్థితి ఏందంటే పడుతూనే బాగానే దెబ్బలు తాకినాయట. వాళ్ళని దవాఖానకి వేసుకపోయి మానవత్వం చాటుకోవాల్సింది పోయి సాటి మనిషి పానాలు ఎట్లున్నాయన్న పట్టింపు లేకుండా ఇట్లా వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. కానీ ఆ లారీ పడ్డ తావులనే ఏ కోడి రులారో, పెండలారో, ఏ సెప్టిక్ ట్యాంకరో ఇట్లా పడిపోతే ఇట్లనే బకెట్లు తీసుకుపోయి ఇంటికి నింపకపోదురా, అస్సలు కొంచవకపోదురు, ఇంకా మీదికేలేమందురు. వీని మీద మన్ను వడ ఏడ తావు దొరకనట్టు మా ఏరియాలోనే బోర్లేసి కంపు వాసన పెట్టిండని ముక్కులు మూసుకొని పోకపోదురా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.